బావగారి ఫ్రెండ్స్కి టీ కావాలంట, కాఫీ వద్దన్నారు. అవునా? మరి కాఫీ పెట్టమని మీ అమ్మ ఎందుకు చెప్పింది? పెట్టే ముందే ఏం కావాలో అడగాలి కదా. తాగుతారు అనుకొని ఉంటుంది. అలా ఎలా అనుకుంటుంది? ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఎందుకు లేపింది? టీ కావాలి, కొంచెం పెడతావా? చూస్తున్నావు కదా, పొయ్యి ఖాళీ లేదు. టీ ఎంతసేపు పెడతావు పిన్ని? ఒకటి పక్కన పెట్టి పెట్టేసాయి. సరే, అక్కడ టీ పొడి ఉంది, తీసుకురా. పిన్ని, పెద్దబాబు, టీ పొడి కొంచెమే ఉంది, సరిపోదు. సరుకులు మొత్తం తెచ్చాం కదా పిన్ని, అవి ఎక్కడ పెట్టారు? మీ అమ్మ ఎక్కడ పెట్టిందో నాకు తెలీదు, వెతకాలి, కానీ కొంచెం టైం పడుతుంది. ఆలస్యం అయితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. వదిలే పిన్ని, నేనే వెళ్ళి వాళ్ళని హోటల్కి తీసుకెళ్తాను. ఈ మాట బాగుంది, ఆ పంచి. నాకు కూడా వంట పని మధ్యలో ఆగదు. ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని ఇప్పుడు టీ కోసం వాళ్ళని హోటల్కి తీసుకెళ్తే ఏమన్నా బాగుంటుందా? ఏమన్నా అనుకుంటారేమో. ఏంటి పెద్ద బాబు ఆలోచిస్తున్నావు? ఏదో ఆలోచిస్తున్నావు. ఏం లేదు పిన్ని. భాస్కర్, ఎక్కడికి వెళ్తున్నావురా? బయటికి వెళ్తున్నావమ్మా. కాసేపట్లో నిశ్చితార్థం పెట్టుకుని ఇప్పుడు బయటికి ఎందుకురా? అయినా ఈ పల్లెటూరులో మీ ఫ్రెండ్స్ చూసేదే ఉంది. ఇదేంటి తారా, నీ మొహం అదోలా ఉంది, ఏమైందమ్మా? ఏంటి తారా, నిన్ను చూస్తుంటే బాగా ఏడ్చినట్టు కనిపిస్తున్నావు, ఏం జరిగింది? నిన్నెవరైనా అన్నారా? మర్యాదలు ఏమైనా లోపం జరిగిందా? చెప్పమ్మా. అమ్మా, తార కాఫీ తాగదు, వాళ్ళు కాఫీ తీసుకొచ్చారు. టీ కావాలని అడిగితే లేదన్నారని ఇన్సల్ట్గా ఫీల్ అయింది. తను తలుచుకొని ఏడుస్తుంటే తనకు కొంచెం రిలీఫ్గా ఉంటుందని బయటికి తీసుకెళ్తున్నాను. కాఫీ టీలు అడిగితే లేవంటారా? ఎంత ధైర్యం రా వీళ్ళకి! అసలు వీళ్ళకి మగ పెళ్లి వాళ్ళంటే అంత చులకనగా కనిపిస్తున్నారా? అసలు అసలు ఆ మాట అన్నది ఎవరు? నా సంగతి తెలిసి ఆ కోత కూసింది ఎవరు? అంత సాహసం చేసింది ఎవరు? చెప్పమ్మా, ఎవరు? ఇక్కడ వాళ్ళని దులిపి పాడేస్తాను. వదిన గారు, మీరు ఈ విషయాన్ని వదిలేండి, నేను అడుగుతాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,